పిల్లలు కనిపించకుండా పోయారనే ఒక్క సమాచారం ఒక కుటుంబానికే కాదు, సమాజానికి భయం కలిగిస్తుంది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ ఆశలు, ఆందోళనలు, అనుమానాలు అన్నీ ఒకేసారి పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో సమయంతో పోటీ పడాల్సి వస్తుంది. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తీసుకొచ్చేస్తుంది. కానీ ఈసారి సమయంతో జరిగిన ఆ పోరులో పోలీసులే గెలిచారు. కేవలం 12 గంటల్లో 2 మైనర్ బాలికలను సురక్షితంగా గుర్తించి వారి భవిష్యత్ కాపాడారు. ఈ కేసులో ప్రతి అడుగు ఒక ఇన్వెస్టిగేషన్, ప్రతి నిమిషం ఒక ఉత్కంఠ. ఇంతకీ ఆ 12 గంటల్లో ఏం జరిగింది? ఎలాంటి ఆధారాలు పోలీసులకు దారి చూపించాయి? అసలు బాలికలు ఎక్కడికి వెళ్ళారు? పోలీసులు వారిని ఎలా పట్టుకోగలిగారు? లెట్స్ వాచ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బాల సదన్లో సాధారణంగానే రోజు ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే 2 మైనర్ బాలికలు కనిపించడం లేదనే విషయం వెలుగులోకొచ్చింది. బాలసదన్ సిబ్బంది ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. మైనర్ బాలికలు కనిపించకుండా పోయిన ప్రతి గంట కూడా ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాలికల కోసం గాలింపు చేపట్టారు. ఇది కేవలం 2 బాలికలను వెతికే ఆపరేషన్ మాత్రమే కాదు, వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా. వెంటనే 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించారు. ఒక బృందం బాలసదన్ పరిసరాలను జల్లెడపట్టగా, మరో బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం ప్రారంభించింది. ఇంకో బృందం రైల్వే, బస్ స్టేషన్లతో సమన్వయం చేస్తుండగా, మరో బృందం సాంకేతిక ఆధారాలపై పని ప్రారంభించింది. ఇన్వెస్టిగేషన్లో మొదటి ఆధారం సీసీటీవీ కెమెరాలే అయ్యాయి. బాలసదన్ నుంచి బయటకొచ్చిన బాలికల కదలికలు ఒక్కో కెమెరాలో ఒక్కో ఫ్రేమ్గా కనిపించసాగాయి. ఒక కెమెరా చూపించిన దారి మరో కెమెరా నిర్ధారించింది. చివరకు వారు సుల్తానాబాద్ చౌరస్తా వరకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎటువైపు జరిగిందనే ప్రశ్న దర్యాప్తులో కీలకంగా మారింది. చివరకు బాలికలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు స్పష్టమైంది. అక్కడి నుంచి రైలులో భువనగిరికి చేరుకున్నారని పోలీసులు నిర్ధారించారు. ప్రయాణ మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశారు. చివరకు వారు నల్గొండ బస్టాండ్కు చేరుకున్నట్లు నిర్ధారణకొచ్చారు. అప్పటికే పెద్దపల్లి పోలీసులు నల్గొండ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. 2 జిల్లాల పోలీసుల మధ్య జరిగిన వేగవంతమైన సమన్వయం ఈ కేసులో కీలకంగా మారింది. నల్గొండ బస్టాండ్లో అప్రమత్తంగా గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఆ 2 మైనర్ బాలికలను గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే వారిని సురక్షితంగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో పోలీసు బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. మరోవైపు ఒకప్పుడు మిస్సింగ్ కేసుల దర్యాప్తంటే రోజుల తరబడి సాగేది. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నెట్వర్క్, వివిధ జిల్లాల పోలీసుల మధ్య సమన్వయం దర్యాప్తు వేగాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ కేసు కూడా అందుకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఒక్కో కెమెరా, ఒక్కో సమాచారం, ఒక్కో ప్రయాణ ఆధారం చివరకు 2 బాలికల ఆచూకీని పోలీసులకు చూపించింది. అయితే బాలికలు ఎందుకు బయటకు వెళ్లారు, వారి ఉద్దేశం ఏంటి అనే అంశాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. మన సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, మళ్ళీ వాళ్ళ టీం కంప్లీట్ టెక్నాలజీని ఉపయోగించి 12 గంటల్లో ట్రేస్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి తీసుకురావడం మా వాళ్ళు బాగా కష్టపడి, ఎందుకంటే మేము మీ సుల్తానాబాద్ హిస్టరీ, పాత హిస్టరీ ఉంది, ఏదేదో ఊహించుకొని చెప్పండి సార్, ఏదేదో ఊహించుకొని మా వాళ్ళు బాగా గట్టి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు గోదావరి ఫ్లడ్స్లో ఉంటుంది, దాన్ని తెలిసిన వెంబడే ఇక్కడ రావడం జరిగింది. బాగా టెన్షన్ ఫీల్ అయిన మా 2 ఆఫీసర్లు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా గట్టి పట్టుదలతో, రియల్ చెప్పాలంటే నైట్లో కూడా వాళ్ళు పడుకోకుండానే బాగా వర్కౌట్ చేసిండ్రు. ఎనీహౌ 12 గంటల లోపల ఛేదించారు. అంటే తీసుకురావడం కొద్దిగా లేట్ అయినా కానీ డిటెక్ట్ కావడం మాత్రం 12 గంటల లోపే, హాఫ్ డేలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మాకు వెంబడే నైట్లో చెప్పగానే మాకు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఇంత ఫ్రీగా ఎండ్ అవుతుందని అనుకోలే.
2 అమ్మాయిలు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం, ఒక చిన్న నిర్లక్ష్యం మైనర్ పిల్లల జీవితాలు ఎంత ప్రమాదంలో పెట్టేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. అయితే సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించి సాంకేతిక ఆధారాలు సమర్థంగా వినియోగించి జిల్లాల మధ్య సమన్వయంతో కేవలం 12 గంటల్లోనే 2 బాలికలను సురక్షితంగా గుర్తించడం పోలీసుల అప్రమత్తతకు నిదర్శనం. మిస్సింగ్ కేసుల్లో తొలి గంటలే అత్యంత కీలకం. సమయానికి స్పందన, ఖచ్చితమైన దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిపి పనిచేస్తే ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ కేసు మరోసారి రుజువు చేసింది. చిన్నారుల భద్రత అనేది కుటుంబాలకే కాదు, సమాజానికి బాధ్యతే అన్న సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియచేస్తుంది.